టాక్స్ బై డాక్టర్ అనుష పర్చూరి. ఇవాళ పిఎంఎస్ఎంఏ డే గురించి తెలుసుకుందాం. మీకు డేట్ ఆగిపోయిన వెంటనే మీకు ప్రెగ్నెన్సీ అనుమానం ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే మన దగ్గర ఇక్కడ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు. అది కన్ఫర్మ్ అయిన వెంటనే మీరు ప్రతి నెల గవర్నమెంట్ హాస్పిటల్కి రావచ్చు అన్నమాట. పిఎంఎస్ఎంఏ డే అంటే ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్. దాని కింద ప్రతి నెల 9వ తారీఖు 10వ తారీఖు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగా చెకప్స్ చేస్తారనమాట. అంటే కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి. మెయిన్గా హిమోగ్లోబిన్ ఒకటి, జిఆర్పిఎస్, యూరిన్ ఎగ్జామినేషను, వైరల్ మార్కర్స్, బ్లడ్ గ్రూపింగ్, ఇవన్నీ కూడా ఇక్కడ మీ నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగా చేస్తారు. అవి చేయడంతో పాటు మీకు ప్రతి నెల నీడైన ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీకు టీటీ ఇంజెక్షన్స్ 2 తీసుకోవాలి. ఆ టీటీ ఇంజెక్షన్స్ కూడా ఇక్కడ మనకి ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. తర్వాత స్కాన్స్, ఇప్పుడు మనకి అల్ట్రాసౌండ్ స్కాను, తర్వాత టిఫా స్కాన్, ఇవన్నీ కూడా మనకి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్ గుంటూరు, విజయవాడ జీజీహెచ్, తర్వాత ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీగా మనకి ఈ ఎయిమ్స్ హాస్పిటల్, వీటిల్లో కూడా మీకు ఫ్రీగా అనేది జరుగుతుంది అనమాట. ఎవరికైనా రక్తహీనత ఉంటే కూడా ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు పిఎంఎస్ఎంఏ డే రోజు ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. దాంతోపాటు మెయిన్గా డాక్టర్ ఆ రోజు మీకు అన్ని చెకప్స్ చేసి మీకు కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలా తినాలి, ఎలాంటి వ్యాక్సిన్స్ తీసుకోవాలి, తర్వాత వచ్చేసరికి ఏం ట్యాబ్లెట్స్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ మీకు హెల్త్ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో కూడా డైట్ కూడా చెప్పడం జరుగుతుంది. సో మీ నియర్ బై యూపీహెచ్ఎస్ కానీ పిహెచ్సిస్ ఏమైనా ఉంటే కనుక మీ ప్రతి నెల 9, 10 తారీఖులు ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.